సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా సుందరుడా రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్ నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును ఆమేన్ ఏక స్వరం ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names.
on, little more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. Jesus, in your name we worship. హిండరెన్సెస్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హిండరెన్సెస్, ఆటంకాలు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, వాట్ ఈజ్ ద హిండరెన్స్? మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి, లేదా ప్రభు దగ్గరికి మన ప్రార్థనలు చేరకపోవడానికి ఏమి ఆటంకాలు ఉన్నాయి అనంటే, దయచేసి అందరూ కూడా ఒకసారి మీ చేతులు ఒకసారి చూసుకోండి. జస్ట్ పైకెత్తొద్దు, జస్ట్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు అలా చూసుకోండి, సరిపోతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఇప్పుడే చదివాం. 16వ వచనం కూడా కలిపి చదువుదాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చూసారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మీ చేతులు నా దగ్గర చాపుతారు కదా, ఆ చాపినప్పుడు నేను మిమ్మను చూడను, నా కన్నులు నేను కప్పుకుంటా. కొంచెం సాయం చేయండి ప్రభు అని మీరు వచ్చి చేతులు చాపుతారు కదా ప్రార్థనలో. నాకు మీ చేతులు మిమ్మల్ని చూడబుద్ధి అవట్లే. ఏమైంది? మీరు బహుగా ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థనలని చేసినా కానీ నేను వినను. ఎందుకు అంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతులు దేంతో నిండి ఉన్నవి? రక్తముతో నిండి ఉన్నవి. వాట్ హ్యాపెండ్ టు యువర్ హ్యాండ్స్? యువర్ హ్యాండ్స్ ఆర్ స్టెయిన్డ్ విత్ ద బ్లడ్. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. అయితే మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఆ చేతులకి ఉన్నటువంటి ఆ మలినాన్ని నాకు కనబడకుండా వాటిని తొలగించేయండి. పుట్ అవే ద ఈవిల్ ఆఫ్ యువర్ డూయింగ్స్ ఫ్రమ్ బిఫోర్ మై ఐస్. నా కళ్ళ ముందు నుంచి అవన్నీ కూడా తీసేయండి. అవి నాకు కనబడకూడదు. ఐ డోంట్ వాంట్ టు సీ. వాట్ హిండర్స్ యువర్ ప్రేయర్స్? Your own hands are hindering your prayers. నీ సొంత చేతులే నీ ప్రార్థనలు దేవుడు వినకుండా అడ్డుగా వస్తున్నాయి. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. గనుక ఆయన ఆలకింపకున్నాడు. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాయి. గనుక ఆయన
ఆలకించట్లేదు. మీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద హిండ్రరెన్స్? యువర్ సిన్ ఈజ్ యువర్ హిండ్రరెన్స్. ఎవరి మీదైనా ద్వేషం ఏమైనా ఉందా మీకు? ఎవరి మీదైనా ఏమైనా ద్వేషం ఏమైనా ఉందా అని అంటే, ఎవరి మీదైనా ఏదైనా ద్వేషం మీలో ఉంటే ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరి మీదైనా ద్వేషం ఉంటే మీ సహోదరుని చూసి వెస్ట్ ఫెలో అని అంటే, వ్యర్థుడా అని అంటే అతను చంపేసినట్లు లెక్క. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, ఎవరి మీదైనా ద్వేషం ఉందేమో, పాస్టర్ గారు మానవులం కదా, కొంచెమైనా ఏదైనా ఉంటుంది కదా అండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు అని ఎవరైనా అడగవచ్చు. కొంచెమైనా ఉంటుంది కదా అండి అంటే కొంచెం కూడా తీసేయండి. ఎవరి మీద ద్వేషం వద్దు. కొన్నిసార్లు నిలువున మళ్ళీ మోసం చేస్తారు కొంతమంది. వాళ్ళ మీద కూడా ద్వేషం పెట్టుకోవడానికి లేదు, క్షమించి వదిలేయాల్సిందే. మనం చూస్తూ ఉండగానే మనకి చాలా రకాలుగా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అంత తెలివి తక్కువదనం అయితే ఎట్లా మీరు అంటే, మోసం చేయటం అంటే మనం చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడమే మోసం చేయటం. ఇఫ్ యు డూ సర్టన్ థింగ్, ఇఫ్ యు డోంట్ డూ ఇన్ ఎ ప్రాపర్ వే, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ డిసీయింగ్ అవర్ సెల్ఫ్స్. మంచిగా వండి పిల్లలకు పెట్టుకోవాలని తల్లికి చెప్పాలా? మరి మంచిగా వండకుండా నువ్వు టైం పాస్ చేసి బయట ఎవరితో మాట్లాడి సడన్గా వచ్చి ఏదో వండి అక్కడ పడేసావంటే పొరపాటు. ఇలా చెప్పుకుంటూ రావాలంటే ఎన్నో చెప్పచ్చు. ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ కూడా క్షమించాలి, ప్రేమించాలి. ఇది చాలా కష్టంతో కూడిన విషయం, అయినా కానీ మనం అలా చేయాలి. ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకుని అలాగే ఉండిపోవద్దు, తీసేయండి. అది ఆ ద్వేషాన్ని వెంటనే పక్క పడేయండి, మీరు పీస్ఫుల్గా నిద్రపోతారు. ఆ ద్వేషాన్ని అలా పెట్టుకున్నారు అనుకో, రాత్రి నిద్ర రాదు. రిమూవ్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యంలో మనం చూస్తే రెండో విషయం, మన ప్రార్థనకి అడ్డంగా వచ్చేది పెదవులు, లిప్స్. యువర్ లిప్స్ ఆర్ ద మెయిన్ హిండ్రెన్స్ ఫర్ యువర్ ఓన్ ప్రేయర్. నీ ప్రార్థనకు నీ పెదవులే అడ్డుగా వచ్చాయి. మాకు అర్థం కాలేదు అని అంటే, యెషయా గ్రంథం 59:3 మీ చేతులు రక్తం చేత, మీ వ్రేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. దేవుడు మీ ప్రార్థన ఆలకించట్లేదు. ఆయన ఏమంటాడంటే, దేవుని గుడారంలో ఎవరుంటారు? కీర్తనల గ్రంథం 15:1-2 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరు దేవుని గుడారంలో ఉంటారు? యథార్థ హృదయం కలిగిన వారు, యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవుని గుడారంలో నివసించగలుగుతారు. హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. ఏం పలకాలి? నిజం పలకాలి, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మంచిది కదండి, దేవుని వాక్యం మనకు చెబుతుంది. అటివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెని కానికి కీడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. స్పిరిట్ ఆఫ్ గాసిప్, వాళ్ళలాగా వీళ్ళలాగా అది ఇది అది అని మాట్లాడుకోకుండా కొంతమందికి అసలు సాయంకాలం కాదు, పొద్దునే కూడా కాదు. వాళ్ళకేంటో అదొక సరదా, అదో తమాషా, అదొక హ్యాబిట్. కనీసం పక్కనే ఎవరు లేకపోతే ఫోన్ చేసైనా మాట్లాడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే, అమ్మయ్యా టుడే మై మినిస్ట్రీ ఈజ్ ఓవర్ అన్నట్టుగా, ఈరోజున పరిచర్య అంత అయిపోయింది అన్నటువంటి ఫీలింగ్. ఏం పరిచర్య అది? సైతాను పరిచర్య. గాసిప్. డోంట్ స్పీక్ సంథింగ్ నాన్ సెన్స్ అబౌట్ ఎనీబడి. ఎవరిని గురించి ఏం మాట్లాడొద్దు. మనకి పిల్లలు ఉన్నారు, వేరే పిల్లల గురించి మనం మాట్లాడొద్దు. మనకి కుటుంబం ఉంది, వేరే కుటుంబం గురించి మనం మాట్లాడకూడదు. దేవుని పిల్లలం కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము అనేది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తన పొరుగు వాని మీద నింద మోపడు. పొరుగు వాళ్ళ మీద నిందలు మోపే వాళ్ళం కాదు మనం. స్పిరిట్ ఆఫ్ గాసిప్ must not enter into the church, enter into your family, enter into your relationships. మీ సంబంధ బాంధవ్యాలు, మీ బంధువుల మధ్యలో ఇలాంటివి రాకూడదు. అందరం కూడా ఎలా ఉండాలంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళగా ఉండకూడదు. యూ షుడ్ బి ఎ ప్రేయర్ వారియర్, నాట్ ఎ గాసిప్పర్. ఇక్కడ చెప్పే వ్యక్తిగా కాకుండా ప్రార్థన యోధుడుగా ఉండాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు,
తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రవక్త, ఆ భక్తుడికి ఒకరోజు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏం చూశాడంటే దేవుని దూతలు, శరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. దేవుని మందిరపు గడప కమ్ములు కదులుతూ ఉన్నాయి. అది చూస్తే ఈ యొక్క యెషయా భక్తుడు, ఆ యెషయా భక్తుడు చేసిన పని ఏంటో తెలుసా? పైకి చూశాడు, కిందకు చూశాడు. కిందకు చూస్తే అందరు కనపడ్డారు, పైకి చూస్తే పరిశుద్ధులు కనపడ్డారు, కిందకు చూస్తే బూతులు మాట్లాడేవాళ్ళు కనపడ్డారు. ఇప్పుడు తన వైపు తాను చూసుకున్నాడు. యెషయాలో ఉన్న గొప్పతనం అది. హీ లుక్డ్ ఇన్ టు హిస్ లైఫ్. తన జీవితంలోకి చూసుకున్నాడు. చూసుకోగానే వెంటనే అతనికి అర్థమైపోయింది. అందుకనే అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వారి మధ్యలో నేను నివసిస్తున్నాను, అయ్యో నేను నశించి తిని అని చెబుతున్నప్పుడు ఆ శరాపులలో ఒకడు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక కొరవిని తీసుకుని వచ్చి అతని పెదవులకు తగిలించగా అతని పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీవు ఇప్పుడు పవిత్రుడు అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, మా కోసం ఎవరు వెళ్తారు అని దేవుడు అడిగితే వెంటనే లార్డ్ ఐఎమ్ విల్లింగ్, నేనున్నాను, ఐఎమ్ హియర్, నన్ను పంపించు అని చెప్పాడు. నేనున్నా, నన్ను పంపించు. దేవుని బిడ్డలారా, నేనున్నాను, నన్ను పంపించాను. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాల్లో 7 అధ్యాయంలోకి రాగానే వెంటనే అతని దర్శనం చాలా క్లియర్గా కనబడుతుంది. ఎంత క్లియర్గా ఉందో తెలుసా? ఎంత స్పష్టంగా ఉందో తెలుసా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. ఏమండి, ఆయన భుజము మీద రాజ్య భారముండను. చూసారా? అంటే ఇవన్నీ కూడా నేను చెప్పాలని అనుకోవట్లేదు, తొందరగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వన్స్ యు ఆర్ ప్యూరిఫైడ్, యువర్ సైట్ విల్ బి ఇంప్రూవ్డ్, యువర్ విజన్ విల్ బి మోర్ క్లియర్ అండ్ క్లియరర్ ఇన్ ద డేస్ టు కమ్. మీకు స్పష్టత వస్తుంది, మీ దర్శనంలో ఇంకా ఇంకా స్పష్టత ఏర్పడుతుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ ప్రార్థనకి ఆటంకాలు చేతులు, పెదవులు అని చెప్పాం. ఇక మూడోది ఏంటంటే మ్యారిటల్ డిస్కార్డ్, వైవాహిక అనైక్యత. వై గాడ్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ప్రేయర్స్? వైవాహిక అనైక్యత, భార్య భర్తల మధ్యలో ఐక్యత సఖ్యత లేకపోవటం అనేది ప్రార్థనకు ఆటంకం. అందుకే పేతురు భక్తుడు ఏమన్నాడంటే, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని అడగండి. 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలిచిచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న యెడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. జ్ఞానంతో మీరు కాపురం చేసుకోండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటలు నేను చెప్తాను. క్రీస్తు సంఘం, ఈ రెండిటి సంబంధమే భార్య భర్తల సంబంధం. క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సంబంధము ఎంత పవిత్రమైందో, భర్త భార్యలకు, భార్య భర్తలకు మధ్యలో ఉండే సంబంధము అంత పవిత్రమైంది. క్రీస్తుకు సంఘం లోబడుతుంది, భర్తకు భార్య లోబడుతుంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘమేమో దేవుని ప్రేమిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానములో మన కుటుంబ జీవితం ఉంటే మన ప్రార్థనలకు వెంటనే జవాబు దొరుకుతుంది. ఇక 4వ విషయం, డిసొబీడియన్స్, అవిధేయత. ఇది చాలా మంది జీవితంలో ఇది మనకి సుస్పష్టంగా కనిపిస్తుంది. అవిధేయత, డిసొబీడియన్స్. ఈ అవిధేయత అనేది మంచిది కాదు.
ఈ అవిధేయత అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. గనుక ధర్మశాస్త్రము వినబడుచుండగా, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఎవరైనా సరే వారు చెవి తొలగించుకున్నారంటే, వాక్యం వినట్లేదంటే, వాళ్ళు చెవి పక్కా పెట్టారంటే, మళ్ళీ వచ్చి నేను గంటసేపు ప్రార్థన చేస్తానంటే దేవుడు మన ప్రార్థన వినడు. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన, నేను అంత వాక్యం వినలే, ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, నేను వాక్యం వినను, నేను ప్రార్థన అదే చేసుకుంటా. కుదరదు అట్లా. ఫస్ట్ వాక్యానికి చెవినివ్వాలి, ఆ తర్వాత ప్రార్థన. ఈ అవిధేయత అనేది మన ప్రార్థనా జీవితానికి ఆటంకకరంగా, అభ్యంతరకరంగా మారుతుంది. 1 యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చేయుచున్నామా అనేది ప్రశ్న. చేయుచున్నాము అని అంటే ఇప్పుడు ప్రార్థన చేయండి, మీది ఏది అడిగినా మీకు దేవుడు సాయం చేస్తాడు. ఫస్ట్ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అని మీరు గుండె మీద చేసుకుని ప్రభుకి ఇష్టమైనవి నేను చేస్తున్నాను అని మీరు అన్నారనుకో, నెక్స్ట్ మీరు ఏదైనా అడగండి, దేవుడు అది మీకు ఇస్తాడు. మీరు ఏది అడిగినా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఏది అడిగినా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేద్దాం. ఆయన సన్నిధిలో విధేయత అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే విధేయత కోరుకుంటున్నాడు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. బలి అర్పించుట కంటే, నువ్వు కానుక అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. బలి శ్రేష్టమా, మాట శ్రేష్టమా? మాట విన్నవాళ్ళు అర్పించే బలి శ్రేష్టమైంది. ఎబ్రీ 5:7-8 మనం చూస్తే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. వాట్ వీ నీడ్ టు లెర్న్? వీ నీడ్ టు లెర్న్ ఒబీడియన్స్. మనం ఏమి నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ద లైఫ్ ఈజ్ ఒబీడియన్స్. చూడండి, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ద ప్రజెంట్ జనరేషన్? వీ కెనాట్ సీ ఒబీడియన్స్. ప్రస్తుతం ఉన్న తరంలో మనం ఏం చూడడం? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సీ ఒబీడియన్స్. విధేయత చూడటం అనేది చాలా కష్టం. విధేయత అనేది ఇప్పుడున్నటువంటి తరంలో మనం చూడలేం. ఒకప్పుడు ఎంతో వినయం, విధేయత కనబరిచేవాళ్ళు పెద్దలంటే. అయితే ఈరోజు మా అందరికి ఏం కావాలంటే వీ నీడ్ టు ఒబే గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యం ఏం చెప్తుంది, ఆ దాంట్లో ఏముందో తెలియదు. అందుకనే మన జీవితాల్లో వాక్యం చాలా ప్రాముఖ్యం. దీనికి విధేయత చూపిస్తే మనిషి జీవితం అద్భుతంగా ఉంటుంది. దీనికి అవిధేయుడైతే అలాంటి వాళ్ళ జీవితం గందరగోళంగా ఉంటుంది. వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్ దట్ యు ఆర్ ఫేసింగ్? ఎవరో నా ప్రార్థన ఎన్ని కూడా చేస్తున్నారు అని నువ్వు అనుకోవద్దు. ఫస్ట్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్. కడిగేసుకుందాం. చెప్పండి, చేతులను చూద్దాం. చేతులు మనం అందరం ఏం చేద్దాం? శుభ్రంగా కడుక్కుందాం. పెదవులు చూద్దాం. దేవా, నన్ను నీ యొక్క అగ్నితో కాల్చు ప్రభువా అని పెదవుల గురించి చెబుతాం. మ్యారిటల్ డిస్కార్డ్, వైవాహిక అనైక్యత, దీని గురించి చాలా విషయాలు చెప్పచ్చు. కానీ మీకు అందరికీ కూడా మీరు మీ భర్త, మీరు మీ భార్య సఖ్యతగా ఉన్నారా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవిధేయత ఇవన్నీ మనలో నుంచి తీసేసుకుని దేవుని పాదాల దగ్గర మనందరం కూడా, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, మా ప్రార్థన వినండి, సహాయం చేయండి అని అందరం కూడా దేవుని దగ్గర మొరపెడదాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని చెంత ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుతూ చక్కగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆటంకాలు, మా చేతులు, మా పెదవులు, అలాగే వైవాహిక అనైక్యత, అవిధేయత, ఇవన్నీ మా ప్రార్థన నీ దగ్గర రాకుండా అడ్డొస్తున్నాయి. మా చేతులను కడుక్కోవడానికి, మా పెదవులు పరిశుద్ధాత్మ అగ్ని చేత శుద్ధి చేయబడడానికి, స్పష్టమైనటువంటి దర్శనం కలిగి ఉండడానికి మీ సహాయం మాకు దయచేయండి. మీరు ఏ విధంగానైతే విధేయత చూపించారో అలాంటి విధేయత మాకు కూడా దయచేయండి. మమ్మల్ని క్షమించండి. అందరికీ కృప అనుగ్రహించండి.
ఆటంకాలన్నీ కొట్టివేయండి, అడ్డులన్నీ తొలగించండి, మా ప్రార్థన ఆలకించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. 14, 15, 16 తారీఖులో జరిగే మీటింగ్స్లో తోడుకొనండి. నీ దాసులను బలంగా వాడుకోండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, బలపరచండి. ఆత్మకార్యం చేయండి. అభిషేకం గ్రత తీసుకురండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో మీరుంచి మీ కార్యం జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.